హాయ్ గైస్! ఈ వీడియోలో మనము బాష్ స్క్రిప్టింగ్ గురించైతే చూద్దాము. సో, ఈ వీడియోలో అయితే మనము సింపుల్ బాష్ స్క్రిప్ట్ అయితే రాద్దాము. సో, ఇది నా గిట్‌హబ్ రిపాజిటరీ అనమాట. సో, మీరిక్కడ స్క్రిప్ట్స్ అనేవి కాపీ చేసుకోవచ్చు. సో, ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మీరు ఈ లింక్ విజిట్ చేసేసి నా స్క్రిప్టింగ్ అంతా చూడొచ్చనమాట. సో, స్క్రిప్టింగ్ రాయడానికి ఇక్కడ నేను ఉబుంటు అయితే యూజ్ చేస్తున్నాను. నా వర్చువల్ మిషన్ అనేది ఈసీ2 వర్చువల్ మిషన్ అనమాట. ఈసీ2 ఉబుంటు అయితే యూజ్ చేస్తున్నాను. వచ్చిందేంటిది? రీస్టార్ట్ చేద్దాం ఒకసారి. ఇదంతా స్క్రీన్ అది క్లియర్ చేద్దాము. స్క్రిప్టింగ్ అంటే ఏం లేదు. మనకి ఆటోమేట్ చేస్తదనమాట. మనం కమాండ్స్ అన్నీ ఒక డాట్ ఎస్‌హెచ్ ఫైల్ అయితే క్రియేట్ చేస్తాము. ఆ ఎస్‌హెచ్ ఫైల్స్‌లో మనం కమాండ్స్ రాసేస్తామనమాట. సో, ఆ ఒక్క ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకు కావాల్సిన ప్రోగ్రామ్స్ అన్నీ ఇన్‌స్టాల్ అవ్వడం కానివ్వండి, లేదంటే అప్లికేషన్ ఏదైనా డిప్లాయ్‌మెంట్స్ వీటి కోసం మనం స్క్రిప్టింగ్ అయితే యూజ్ చేస్తారు. సో, మీకు జస్ట్ బేసిక్స్ తెలుసుకోండి మీరు. తర్వాత మనం అలవాటవుతూ ఉంటే మనకి స్క్రిప్టింగ్ అనేది మంచి ఐడియా అయితే వస్తదనమాట. సో, బ్రీఫ్‌గా అర్థం చేసుకోండి మీరు ఫస్ట్. సో, ప్రెజెంట్ అనేది ఇది ఉబుంటు యూజర్‌లో అయితే ఉంది. నేను రూట్‌కైతే స్విచ్ అవుతున్నాను. సో, ఫోల్డర్స్, ఫైల్స్ క్రియేట్ చేయాలి గదా! సో, అందుకనేసి రూట్‌కైతే స్విచ్ అవుతున్నాననమాట. సో, రూట్‌కి స్విచ్ అవ్వటానికి సుడో ఎస్‌యు కమాండ్ అయితే ఎంటర్ చేయండి. సో, మీరు లైనక్స్, ఉబుంటు కమాండ్సు సిమిలర్‌గా ఉంటాయనమాట. మీరు గూగుల్‌లోకెళ్ళేసి చీట్ షీట్స్ ఉంటాయి. లైనక్స్ కమాండ్స్ చీట్ షీట్ అని. సో, ఆ కమాండ్స్ అయితే ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. అవేం పెద్దగా ఏమి ఉండవు కమాండ్స్ అవి. చాలా చిన్నవే అనమాట. పీడీఎఫ్ ఉంటాయి. అవి మీరు డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే కమాండ్ దేనికి ఏది యూజ్ చేస్తారు. ఫ్రీ మెమోరీని డిస్‌ప్లే ఫ్రీ యూజ్డ్ అని మెమరీ. కమాండ్స్ అయితే తెలిసిపెట్టుకోండి మీరు. కమాండ్స్ అయితే మనకు ఖచ్చితంగా కావాలి లైనక్స్‌ని, ఉబుంటుని ఆపరేట్ చేయడానికి. సో, ఇప్పుడు మనం రూట్‌కైతే స్విచ్ అయ్యాము. సో, రూట్‌కి స్విచ్ అయిన తర్వాత ఇక్కడ ఎల్ఎస్ మైనస్ ఎల్ఏ సో, ఫైల్స్ అయితే ఇవున్నాయి. ఇక్కడ హోమ్‌లో మళ్ళీ ఉబుంటులో ఉన్నాం ఇక్కడ మనం. సో, నేనేం చేస్తానంటే సీడీ డాట్ డాట్ హోమ్‌లోకెళ్ళిపోతాను నేను కంప్లీట్‌గా. ఇప్పుడు ఏ డైరెక్టరీలో లేదనమాట ఇది. ఇప్పుడు నేను ఎల్ఎస్ ఇక్కడ డైరెక్టరీస్ చూసుకున్నట్లయితే 4 ఉన్నాయి. ఇక్కడున్నాయి చూడండి. సో, నేనిక్కడ ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఆప్ట్ అని ఉంది. దీనికైతే స్విచ్ అవుదాను నేను. సీడీ చేంజ్ డైరెక్టరీ ఆప్ట్. సో, ఇందులో ఏమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఇందులో ఆప్ట్ ఫోల్డర్‌లో ఎటువంటి ఫైల్స్ అయితే లేవు. ఫైల్స్ గాని, ఫోల్డర్స్ అయితే లేవు అన్నమాట. సో, దీనికి రీడ్ ఉంది, రైట్ ఉంది. అన్ని ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆప్ట్‌లో నేను మేక్ డైరెక్టరీ ఎంకేడీఐఆర్ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. అంటే డైరెక్టరీ అంటే ఫోల్డర్ అనమాట. ఎంకే అంటే మేక్ డైరెక్టరీ బాష్ పి బాష్ స్క్రిప్ట్స్. సో, ఫోల్డర్ అనేది క్రియేట్ అయ్యి ఉంటది. సో, మీరు మళ్ళీ ఎల్ఎస్-ఎల్ఏ క్లిక్ చేస్తే బాష్ స్క్రిప్ట్స్ ఫోల్డర్ అని ఉంది. సో, ఈ ఫోల్డర్‌లోకి రావాలి మనం ఇప్పుడు. సీడీ చేంజ్ డైరెక్టరీ. సీడీ అంటే చేంజ్ డైరెక్టరీ. ట్యాబ్ క్లిక్ చేయండి. ట్యాబ్ క్లిక్ చేస్తే మీరు ఈ స్పెల్లింగ్ మొత్తం ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి ఆప్ట్ ఫోల్డర్‌లో ఉన్నాము. ఆప్ట్ ఫోల్డర్‌లో మళ్ళీ సబ్ ఫోల్డర్ డైరెక్టరీ బాష్ స్క్రిప్ట్స్‌లో ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ డాట్ ఎస్‌హెచ్ ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. సో, జనరల్‌గా ఈ ఫైల్స్‌ని క్రియేట్ చేయడానికి నానో వాడతారు. విమ్ ఎడిటర్ వాడతారు. సో, నేను బేసిక్‌గా నానో ఎడిటర్ యూజ్ చేస్తాననమాట. నానో మై ఫస్ట్ ఫైల్ నేమ్ అనమాట ఇది. నానో అంటే నానో ఎడిటర్. విమ్ ఎడిటర్ గూడా ఉంది. సో, దానికి నానో బదులు మీరు జస్ట్ విమ్ అనేది సెలెక్ట్ చేస్తారనమాట. విమ్ స్పేస్ ఇచ్చేసి మీరు ఫైల్ నేమ్ ఇస్తారు. సో, నేనెక్కువ నానో ఎడిటరే యూజ్ చేస్తాను. నేను కంఫర్టబుల్‌గా ఉంటది నానో అయితే నాకు. మై ఫస్ట్ డాట్ ఎస్‌హెచ్ ఇది ఫైల్ ఎక్స్‌టెన్షన్ అనమాట. ఎస్‌హెచ్ అంటే షెల్ అని అర్థం. సో, నానో ఇక్కడ ఫైల్ నేమ్. సో, ఎంటర్ క్లిక్ చేస్తే మనకి నానో ఎడిటర్ అయితే ఓపెన్ అవుతది. ఇక్కడ మన ఫైల్‌లో మనం కోడింగ్ అయితే రాయాలి. కోడింగ్ అంటే స్క్రిప్టింగ్ అయితే రాయాలి. అది లైనక్స్‌లో. బాష్ లాంగ్వేజ్‌లో. నేను ఆల్రెడీ ఇక్కడ రిపాజిటరీ ఉంది గదా!
ఇక్కడ నేను ఫైల్‌లో సేవ్ చేసి పెట్టు. సో, నేను దీన్ని కాపీ అనేది చేస్తాను. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇది ఒకసారి. ఇందులో పేస్ట్ చేస్తాను. ఈ స్క్రిప్ట్. ఇక్కడ ఫస్ట్ లైన్ చూసుకున్నట్లయితే షెబాంగ్ అంటారు దీన్ని. హాష్ ఇది ఖచ్చితంగా పెట్టాలి. సో, బిన్ బాష్ అంటే ఇక్కడ బిన్ అనే ఫోల్డర్‌లో బాష్ అనే ఎగ్జిక్యూటర్ ఉంది. సో, ఆ దానికి ఇక్కడ కాల్ అవుతది. ఓకే. ఇదంతా బాష్ స్క్రిప్ట్. సో, దీన్ని ఎగ్జిక్యూట్ చెయ్యి అనేసి చెప్తదనమాట ఈ లైన్ అనేది. ఖచ్చితంగా మనం బాష్ స్క్రిప్ట్ రాసేటప్పుడు ఈ లైన్ ప్రతి ఒక్క ఫైల్‌కి ఉంటది మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా లేకపోతే చాట్‌జీపీటీ వీటిల్ని అడిగినా కూడా ఖచ్చితంగా ఈ లైన్ అనేది మనకు జనరేట్ చేస్తది. ఇది డిఫాల్ట్ డైరెక్టరీ అనమాట. బాష్ అనే ఎగ్జిక్యూటర్ అనేది ఈ ఫోల్డర్‌లో ఈ నావిగేషన్‌లో ఉంటది మీకు. ఇదొచ్చేసి ఏంటంటే కమాండ్ లైన్స్. హాష్ అని ఉండేది ఏంటంటే కమాండ్ లైన్స్ ఇవి. సో, ది స్క్రిప్ట్ ప్రింట్స్ సిస్టమ్ ఇన్ఫో. ఇక్కడ ఎకో అంటే అయి మనం ఏదైతే ఈ డబుల్ కోట్స్‌లో ఇస్తామో అది ప్రింట్ అవుతది. ఇక్కడ నేను ఎకో తీసుకున్నాను. ఎకో ఎందుకు అంటే ఇది న్యూ లైన్ అనేది క్రియేట్ అవుతదనమాట ఇక్కడ. ఇంకోటి సెకండ్ ఇక్కడ ఈ లైన్‌లో చూసుకున్నట్టయితే డిస్ప్లేయింగ్ సిస్టమ్ అప్డేట్. సిస్టమ్ అప్డేట్ చూపిస్తది ఇది. అప్ టైమ్ ఇది. అప్ టైమ్ కమాండ్ అయితే యూజ్ చేశాను. ఇక్కడ ఎకో ఎందుకు తీసుకున్నానంటే ఇది న్యూ లైన్ క్రియేట్ అవుతది. సో, నెక్స్ట్ ఇంకా మెమరీ యుటిలైజేషన్‌కి ఫ్రీ -m అంటే మెమరీ యుటిలైజేషన్ ఫ్రీ ఎంతుంది? ఎంత యూజ్ చేశాము? ఈ కమాండ్ యూజ్ చేయడం వల్ల అది మనకి డీటెయిల్స్ అయితే చూపిస్తది. సో, నెక్స్ట్ నేను స్పేస్ క్రియేట్ చేయడానికి ఎకో చూస్తున్నాను. జస్ట్ స్పేస్ క్రియేట్ అవుతుంది. సో, సేమ్ అలాగే డిస్క్ యుటిలైజేషను -h ఈ కమాండ్ అయితే యూజ్ చేశాను. ఇక్కడ మనం సేవ్ అవ్వడానికి ఫైల్ అనేది కంట్రోల్-O రైట్ ఔట్. కంట్రోల్ క్లిక్ చేసి మీ కీబోర్డ్‌లో ఓ క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా ఫైల్ నేమ్ టు రైట్ అని ఇక్కడ సింపుల్‌గా ఎంటర్ బటన్ క్లిక్ చేయండి. అది సేవ్ అయ్యి ఉంటది. మనం ఎగ్జిట్ అవ్వడానికి కంట్రోల్ ఎక్స్. సింపుల్ అన్నమాట ఈ స్క్రిప్ట్ అనేది. జస్ట్ సింపుల్ స్క్రిప్ట్ ఇది. కంట్రోల్ ఎక్స్ కొడతాను నేనిప్పుడు. మనం ఎగ్జిట్ అయితే వచ్చాము. సో, ఇప్పుడు నేను ఆ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి నేను. ఆ బాష్ స్క్రిప్ట్ అనేది. ఇక్కడ క్లియర్ స్క్రీన్ చేద్దాం మనం ఫస్ట్. క్లియర్ అయితే అయిపోయింది గదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ ఫోల్డర్‌లోనే ఉన్నాం కాబట్టి మనం డాష్ పర్మిషన్ డినైడ్ అని చూపిస్తుంది చూడండి. ఎందుకంటే దానికి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ అయితే లేవు. సో, ఒకసారి -ఎల్ఏ క్లిక్ చేద్దాం. ఓకే. ఈ ఫైల్‌కి రీడ్ ఉంది, రైట్ ఉంది. కాకపోతే ఎగ్జిక్యూట్ లేదు. ఇప్పుడు మనం దీని ఫైల్‌కి పర్మిషన్స్ ఇవ్వాలి. సో, అప్పుడు మనం ఏం చేద్దామంటే మోడ్ అంటే చేంజ్ మోడిఫికేషన్ లైక్ చేంజ్ పర్మిషన్స్ అంటాం. సో, ప్లస్ ఎక్స్. సో, మై ఫస్ట్ ఫైల్ నేమ్ ఎంటర్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. పర్మిషన్స్ అయితే వచ్చేస్తాయి. సో, మీరు చెక్ చేసుకోవాలంటే మళ్ళీ సేమ్ -ఎల్ఏ ఇప్పుడు చూడండి గ్రీన్ కలర్‌లో వచ్చింది చూడండి. ఎగ్జిక్యూటబుల్ గూడా ఉంది చూడండి. సో, ఇప్పుడు ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాము. వచ్చింది చూడండి. ఫైల్ ఎగ్జిక్యూట్ వెల్కమ్ టు బాష్ స్క్రిప్ట్. సో, అప్ టైమ్ మనం యూజ్ చేసాం గాబట్టి సిస్టమ్ యొక్క అప్ టైమ్ ఇది. అప్ టైమ్ 11 మినిట్స్ 3 యూజర్స్ ఉన్నారు. సో, లోడ్ యావరేజ్ 0.02 సెకండ్స్. మెమరీ యుటిలైజేషన్ మనకి ఇదనమాట. ఫ్రీ మెమరీ ఎంతుంది? టోటలు, షేర్డ్ ఎంత? సో, మొత్తం. ఇంకా డిస్క్ యుటిలైజేషన్ మనకి రూట్ వాల్యూమ్ ఉంది గదా! ఏడబ్ల్యూఎస్‌లో ఈబీఎస్ వాల్యూమ్. అది 8 జీబీ తీసుకున్నాను నేను. 8 జీబీ అంటే మనకి 7 ఇంకా ఫోల్డర్స్ ఇవన్నీ ఇక్కడ డిస్‌ప్లే చేస్తాం. సో, యాక్చువల్‌గా మనం ఇక్కడ రన్ చేసిందొచ్చేసి మనం డిఫాల్ట్‌గా మనం ఆప్ట్‌లో బాష్ స్క్రిప్ట్స్‌లో ఉన్నాం కాబట్టి, మనం ఇదైతే పాత్ మెన్షన్ చేయలేదు మనం. యాక్చువల్ పాత్ అంటారు దీన్ని. యాక్చువల్ పాత్ అయితే మెన్షన్ చేయలేదు. ఇక్కడ డాట్ అంటే ఇది దీంట్లో ఈ ఫోల్డర్‌లో ఏ ఫైల్ ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయమని అర్థం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఆ ఫైల్ అయితే ఎడిట్ చేద్దాం మనం. ఇక్కడ నేను స్పేస్ రాలేదు చూడండి. ఇక్కడ నేను స్పేస్ పెడతాననమాట. వెల్కమ్ టు బాష్ స్క్రిప్ట్ పైన స్పేస్ పెట్టాలనుకుంటున్నాను నేను. మళ్ళీ స్పేస్ ఇచ్చేసి ఇక నేనేం జేస్తానంటే టీహెచ్‌ఓ పెడతాను. సో, మళ్ళీ ఓ కంట్రోల్ ఫైల్ సేవ్ చేయండి. మళ్ళీ కంట్రోల్ ఎక్స్. సో, మళ్ళీ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇక్కడ చూడండి స్పేస్ వచ్చింది. ఇక్కడ స్పేస్ లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు కొత్తగా ఎకో యాడ్ చేశాను. ఎకో మనం డిఫాల్ట్‌గా క్రియేట్ చేస్తే స్పేస్ ఒక లైన్ అనేది క్రియేట్ అవుతది.
మళ్ళీ నేను న్యూగా యాడ్ చేయాలనుకుంటున్నాను. సిస్టమ్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే చేయాలి. సో, దానికి నేను ఇక్కడ వెల్కమ్ టు నేనెక్కువ స్పేసెస్ యూజ్ చేస్తాననమాట. అప్పుడే నాకు ఆ కోడింగ్ అనేది క్లియర్‌గా అర్థమవుతది. సో, ఎలా పడితే అలా రాస్తే నాకు అర్థం చేసుకోవడానికి టైం పడతది. నేను కోడింగ్‌లో పెద్ద ఎక్స్‌పర్ట్ అయితే గాదు. సో, ఎక్కువ నేను స్క్రిప్ట్స్ ఎక్కువ స్పేసింగ్ ఇచ్చేసి ఇట్లా ఎన్హాన్స్ చేసుకుంటాననమాట. సో, ఆ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తారు అప్ టైము. ఇక్కడ నేను డిస్‌ప్లేయింగ్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్‌కి ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాను చూడండి. సో, ఎల్ఎస్‌బి రిలీజ్ ఏఏ. సో, దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను నేను. సో, ఈ కమాండ్ యూజ్ చేస్తే మనకి సిస్టమ్ ఇన్ఫర్మేషన్ వస్తదనమాట. మనం ఉబుంటూ వర్షన్ ఎంత, అవి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో, సేమ్ అలాగే ఈ డిస్‌ప్లేయింగ్ ఇన్ఫర్మేషన్ ఇది మనకి కమెంట్స్. ఇది ఎకోలో ఏదైతే ఉందో అదంతా మనకి ఇక్కడ కనిపిస్తదనమాట ఎగ్జిక్యూట్ చేస్తే. సో, ఈ ఫైల్ సేవ్ చేయండి ఇప్పుడు. కంట్రోల్ ఓ, ఎంటర్ క్లిక్ చేయండి. మళ్ళీ కంట్రోల్ ఎక్స్. సో, ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తాను. మన సిస్టమ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తది చూడండి. ఉబుంటూ 22.0 ఎల్‌టీఎస్ కోడ్ నేమ్. సో, ఈ విధంగా స్క్రిప్ట్స్ అనేవి రాస్తారనమాట. ఇదే స్క్రిప్ట్స్‌లో మనము ఇవి జెన్కిన్స్ గాని, టామ్ క్యాట్ ఏదైనా సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ అవ్వాలంటే మనం డిఫాల్ట్‌గా కోడ్ ఫైల్ యూజ్ చేస్తాము. ఆ కోడ్ అయితే పేస్ట్ చేసుకుంటాము. ఇంకా ఎన్ని ఈసీ2 ఇన్‌స్టాన్స్ మెషిన్స్ క్రియేట్ చేసినా మనం ఒక ఫైల్ యూజ్ చేస్తే సరిపోతదనమాట. సో, జనరల్‌గా మనం ఇప్పుడేంటి అంటే ఎకో యూజ్ చేసాం గదా! ఇక్కడ నానోలో ఎకో ఉంది. సో, సేమ్ నేనిక్కడ ఎకో ఇక్కడ క్లిక్ చేసిన ఎగ్జిట్ కొడతాను చూడండి. క్లియర్ చేసేస్తాను స్క్రీను. ఈజీగా అర్థమవుతది. ఎకో డబుల్ క్లిక్ చేసేసి వెల్కమ్ టు ప్లేస్ ఇన్ఫోటెక్. చూసారా? వెల్కమ్ టు బ్లేజ్ ఇన్ఫోటెక్. ప్రింట్ అయింది చూడండి. అంటే ఎకో అనేది ప్రింట్ అనమాట. మనం పైథాన్‌లో ప్రింట్ ఎలా వాడతామో అట్లాగే ఇది కూడా ప్రింట్. ఒకవేళ నేను ఇక్కడ డబుల్ కోట్స్ తీసేస్తే ప్రింట్ అవ్వదనుకుంటా. అప్పుడు అది కూడా ప్రింట్ అయింది. సింగిల్ కోట్స్ పెడదాం ఉండండి ఇప్పుడు. ప్రింట్ అయింది. మనకి వేరియబుల్స్ ఉంటాయి. ఫర్ లూపు, ఇఫ్ ఇవి గూడా ఉంటాయన్నమాట. మన బాష్ స్క్రిప్టింగ్‌లో. అవి మనం ఫ్యూచర్ వీడియోస్‌లో అయితే తెలుసుకుందాము. సో, ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసింది రూట్ తీసుకున్నాం. డాట్ అంటే ఇక్కడ రూట్ వస్తది. అంటే ఆ ఫోల్డర్‌లో ఉన్న సెలెక్ట్ చెయ్యి. ఇది పాత్ మై ఫస్ట్ ఇట్లా ఎగ్జిక్యూట్ చేసాం గదా! సో, యాక్చువల్‌గా ఒక్కోసారి మనం రూట్‌లో ఇది క్లియర్ చేస్తాను ఫస్ట్ నేను మీకు అర్థమవ్వడానికి. క్లియర్ కొట్టేసాను. నేనేం చేస్తానంటే చేంజ్ డైరెక్టరీ ఇన్ఫినిట్ ఆ! వాళ్ళ నేమ్ నాకు పెద్దగా ఐడియా లేదు. మర్చిపోయాననుకుంటా. ఓకే. ఇప్పుడు నేను కంప్లీట్‌గా మెయిన్ రూట్ వాల్యూమ్‌లోకొచ్చేసాననమాట. అసలు ఏ డైరెక్టరీలో ఓపెన్ చేయలేదు నేను. ఇప్పుడు నేనేం చేస్తానంటే, మనం ఇందాక ఎగ్జిక్యూట్ చేసాం గదా! ఫైల్ మై ఫస్ట్ డెష్ ఇది ఇట్లా నేను ఎంటర్ చేస్తే ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఎందుకంటే, మనం ఇందాక ఎగ్జిక్యూట్ చేసింది ఆప్ టు బాష్ స్క్రిప్ట్స్‌లో ఉన్నాం కాబట్టి ఇది వర్కౌట్ అయింది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఫైలు మనకు ఖచ్చితంగా ఈ ఫోల్డర్ అంతా సారీ యాక్చువల్ పాత్ అంతా మనం డిస్‌ప్లే చేయాలి ఇక్కడ. అంటే ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఓపీటీ ఫోల్డర్ నేమ్ మళ్ళీ సబ్ ఫోల్డర్ ఉంది కదా! బాష్ స్క్రిప్ట్స్ బై బాష్ స్క్రిప్ట్స్. సో, ఇలా మెన్షన్ చేయాలి మనం. యాక్చువల్ పాత్ ఆ ఫోల్డర్స్ ఏమున్నా గాని అవన్నీ మనం మెన్షన్ చేయాలి. ఆ యాక్చువల్ పాత్ అడ్రెస్ అయితే మనం ఎంటర్ చేస్తే ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతది. ఇట్లా. అంటే ఒక్కోసారి మనం వేరే డైరెక్టరీలో ఉంటాము. సో, ఆ డైరెక్టరీలో ఉన్నప్పుడు మనం ఈ బాష్ స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా యాక్చువల్ పాత్ అంతా మెన్షన్ చేయాలి మనం. సో, ఈ విధంగా అయితే బాష్ స్క్రిప్ట్స్ అయితే రాస్తారనమాట. సో, మనం నెక్స్ట్ వీడియోస్‌లో మనం ఏదైనా జెన్కిన్స్ గాని, టామ్ క్యాట్ సర్వర్సు, అపాచే సర్వర్సు లేదా ఏదైనా హెచ్‌టీఎంఎల్ వెబ్ అప్లికేషన్ ఏదైతే ఉంటదో, ఆ ప్రాజెక్ట్స్‌ని ఎలా డిప్లాయ్ చేస్తారు. ఈ బాష్ స్క్రిప్ట్స్ యూజ్ చేసి. సో, వాటి గురించయితే వీడియోస్ అయితే చూద్దాము. సో, ఈ వీడియోలో ఇప్పటి వరకు చూపించిన దాంట్లో మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను.